Hi, hello, namaste and welcome to Bommalakoluvu channel. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా చాలా బాగున్నారు, అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కొంచెం నాయిస్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్, పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి. సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఎందుకంటే నాకు కుదిరినప్పుడు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేయనప్పుడు నాకు కుదరట్లేదు అనమాట. సో సౌండ్ వస్తుంది, ఆయన చేసేస్తున్నాను ఇంకా. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఈ సంక్రాంతికి నేను కొత్తగా ఏం చేశాను అనేది మిమ్మల్ని గెస్ట్ చేయమన్నాను వీడియో చూసి కామెంట్స్లో. బట్ ఎవరు కామెంట్ పెట్టలేదు, సో నేను ఎవరి నేమో చెప్పట్లేదు ఇప్పుడైతే. సో ఏం చేశాను అంటే, హరిదాసుని అయితే నేను ఈ ఇయర్ తయారు చేశాను అనమాట. ఒక బొమ్మని హరిదాసు లాగా చేశాను. సో ఆ మేకింగ్ వీడియో అనేది మీరైతే ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నారు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో వీడియోలోకి వెళ్ళే ముందైతే, ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే వెళ్ళండి, ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. 150 వీడియోస్ ఉన్నాయి. సో అన్నీ మీరు చెక్ చేయొచ్చు. మీకు నచ్చితే వెంటనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అండ్ మీరు వెళ్ళి వీడియోస్ అనేవి చూసేయచ్చు. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి మొత్తం ప్రొసీజర్ చూసేయండి లాస్ట్ వరకు. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం కింద కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఓకే, సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోండి. సో ఇక్కడ వచ్చేసి ఒక అబ్బాయి చెక్క బొమ్మను తీసుకున్నాను. సో ఈ బొమ్మ వచ్చేసి కొత్తది, సో అందుకే మీకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ స్టోరీ మొత్తం కొత్తది ఏంటి అనేది మొత్తం కూడా ఇంకేదైనా వీడియోలో చూపెట్టేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను పంచ కడుతున్నాను. సో పంచ వచ్చేసి ఆరెంజ్ కలర్ పంచ విత్ రెడ్ బార్డర్ కుట్టాను. సో ప్లెయిన్, ఇది ఏమి వర్క్ ఆరల్స్ ఏమైనా డిజైన్ ఏమీ లేకుండా ప్లెయిన్ పంచ అనేది కట్టేస్తున్నాను ఇక్కడ నేను. సో కాటన్ది ఇది. సో పిన్స్ తోటి సెక్యూర్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నడుముకి ఒక సేమ్ పంచకి ఏదైతే క్లాత్ యూస్ చేసామో సేమ్ అదే ఆరెంజ్ విత్ రెడ్ బార్డర్ తోటి ఇలా ఒక క్లాత్ తీసుకునేసి దాన్ని నడుముకి కట్టేస్తున్నాను. సో ఈ మోడల్ అది మొత్తం కూడా నేను పిక్చర్ ఒకటి రెఫరెన్స్గా తీసుకున్నాను. సో ఆ పిక్చర్ని బట్టి నేను ఇది ప్రొసీజర్ మొత్తం కూడా చేస్తున్నాను. ప్రొసీజర్ అంటే మనకి ఎలా కనిపిస్తుంది అవుట్కమ్ అనేది చూస్తున్నాను. సో ఇలా వచ్చింది. నెక్స్ట్ మనము ఇట్లా శాల్వా కప్తామన్నమాట. అది కొంచెం డిఫరెంట్ మెటీరియల్ అనమాట, బెనారస్ కైండ్ ఆఫ్ మెటీరియల్. ఇలా ప్లెయిన్గా అలా ఉండదు, కొంచెం డిజైన్గా అలా ఉంటుంది. సో అదైతే నెక్స్ట్ మనం ఇప్పుడు కట్టబోతున్నాము. సో అది చూడండి. ఇప్పుడు చూడండి, ఇది మెరూన్ అనమాట. రెడ్ షేడ్లో కొంచెం డిఫరెంట్ షేడ్. సో నేను అది తీసుకున్నాను. సో అది కడుతున్నాను అనమాట. ఇక్కడ పెట్టేసి పిన్ అనేది పెట్టేస్తున్నాను, ఎందుకంటే అది ఇట్లా ఓపెన్ అవ్వకుండా ఉండాలనేసి ఇలా పెడుతున్నాను అనమాట. నేను పిన్ పెట్టేశాను. ఇప్పుడైతే నెక్స్ట్ మనం జ్యువెలరీ వేయాలన్నమాట. జ్యువెలరీ జస్ట్ ఒక చైన్ లాగా అలాగా అనమాట మెడలో. సో ఈ చైన్ వేసాను ఫస్ట్, బట్ నాకు సూట్ అయ్యిందా అనిపించలేదు. సో అందువల్ల మార్చాను. మీరు చూస్తే అక్కడ వేరుగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను కాళ్ళకి గజ్జలు పెట్టాను. గజ్జలు అంటే ఆ మువ్వల్లాగా పెట్టాను అనమాట. యూజువల్గా వీళ్ళకి ఎలా ఉన్నిందంటే, మన క్లాసికల్ డాన్స్కి భరతనాట్యం వాటికి ఎలాగైతే గజ్జలు ఉంటాయో సో ఆ టైప్లో ఉన్నాయి. బట్ నేను ఇలా పెట్టాను అనమాట. సో నెక్స్ట్ తల బాగా కట్టడం అనమాట. సో సేమ్ రెడ్ అండ్ ఆరెంజ్, సేమ్ పంచకి ఏ క్లాత్ అయితే యూజ్ చేశానో సేమ్ అదే. సో రెండు మిక్స్ చేసి ఇదొక బిట్ అదొక బిట్ కలిపి ఇట్లా ట్విస్ట్ చేసేసి నేను పైన తలపాగా కట్టేస్తున్నాను అనమాట. నెక్స్ట్ చూపెట్టలేదు వీడియో, ఎందుకంటే లేట్ అయిపోయి ఇంకా వీడియో షూట్ చేయలేదు. సో ఇలా ఒక దండ వేశాను. నెక్స్ట్ వీణ వచ్చేసి నేను సరస్వతీదేవి అమ్మవారిని చేసినప్పుడు మీకు చూపెట్టాను వీడియోలో. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసేయచ్చు. ఈ చిడత అంటారు చేతిలో పట్టుకున్న దాన్ని. సో అది కూడా నేను జస్ట్ కార్డ్బోర్డ్ షీట్ని అలా పెట్టేసి గీసాను అనమాట.
అండ్ నెక్స్ట్ హరిదాస్కి మెయిన్గా బియ్యం పోయడానికి తల మీద రాగి పాత్ర అనేది పెట్టాను. సో చూసారు కదండి హరిదాసును ఎలా చేశాను అనేది. చాలా ఈజీగా చేసేసాను, జస్ట్ పంచ్ అండ్ రేప్ చేసేసి. బట్ కొన్ని డీటెయిలింగ్స్ ఉంటాయి కదా, అవి మెయిన్ అనమాట హరిదాసుకి. నా పెట్టిన తర్వాతనే ఆ లుక్ అనేది వస్తుంది. అండ్ ఇలా అంటారు కదా. అండ్ ఇంకొకటి అడుగుదాం అనుకుంటున్నాను. సో మీరు మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా హరిదాసుని చూసారా? అంటే టీవీలో ఆర్ఎల్స్ యూట్యూబ్లో కాకుండా ఒరిజినల్గా చూసారా? నేనైతే ఎప్పుడు చూడలేదు. ఈవెన్ ఊర్లో కూడా నేను ఎప్పుడు చూడలేదు. సో ఈవెన్ సిటీలో కూడా చూడలేదు నేను ఎప్పుడు. గంగిరెద్దులు వాళ్ళైతే వస్తారు, కానీ హరిదాసుని నేను పర్టికులర్గా ఎప్పుడు చూడలేదు. సో మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూసారు? ఎలాంటి సిచ్యువేషన్, అంటే మీకు ఎలా అనిపించింది అనేది అయితే కింద కామెంట్స్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ హరిదాసుని నేను ఎలా చేశాను అంటే, ఒక రెఫరెన్స్ పిక్చర్, ప్రతి ఒక్క గెటప్కి ఒక రెఫరెన్స్ పిక్చర్ అనేది ఉంటుంది కదా. సో అలాగా గూగుల్లో ఒక రెఫరెన్స్ పిక్చర్ తీసుకుని దాన్ని బట్టి నేనైతే ఈ హరిదాస్ బొమ్మనైతే నేను తయారు చేశాను ఈ ఇయర్ సంక్రాంతికి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే సో వెంటనే వెళ్ళి ఛానల్లో వీడియోస్ అన్నీ చెక్ చేయండి. మీకు నచ్చితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దట్ మీరు వెళ్ళి వీడియోస్ అనేది చెక్ చేసేయచ్చు. సో మళ్ళీ కొత్త వీడియోతో అయితే మీ అందరి ముందుకు వస్తాను. సో నోటిఫికేషన్స్ అనేవి ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే. బాయ్. సీ నెక్స్ట్ వీడియో.